హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనంతాస్ కోచర్. కొన్ని బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్స్ చూపిస్తాను ఇప్పుడు నేను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి, చాలా యూనిక్ కలెక్షన్ అనమాట. మీరు చాలా సింపుల్గా యూనిక్గా ఇలా ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇలా సింపుల్గా ఒక సైడ్ ఇచ్చేసాం బోట్ నెక్లో. అండ్ హ్యాండ్స్ డీటెయిలింగ్ చూడండి, అసలు ఈ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. చాలా సింపుల్ అండ్ యూనిక్గా ఉంటుంది మీకు సింపుల్గా వేసుకోవాలనుకుంటే. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ కూడా చూడండి ఎంత హైలైట్ అయిందో. అసలు ఈ కలర్కి అయితే ఇంకా మంచిగా కనిపిస్తుంది. చాలా మంచిగా సింపుల్ డీటెయిలింగ్ అండి. అండ్ ఇది ఒక బ్లౌజ్, అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇది మనం నెట్ పైన డీటెయిలింగ్ ఇచ్చాము. ఇట్లా నెట్ పైన ఇచ్చామన్నమాట. డిజైన్ అంతా కూడా మనం ఇది ప్యూర్ పట్టు పైన చేసామండి డిజైన్స్ అన్నీ కూడా. ఇది బ్యాక్ నెక్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఫ్రంట్ నెక్, ఫ్రంట్ పార్ట్లో కూడా చిన్నగా సేమ్ డీటెయిలింగ్ ఇచ్చేసామన్నమాట. నెక్ లైన్ అండ్ ఒక చిన్న ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాం. హ్యాండ్స్కి కూడా సేమ్ అట్లనే నెట్ డీటెయిలింగ్ ఇచ్చామండి. అండ్ చిన్న లైన్ కూడా వస్తుంది మనకి డీటెయిలింగ్లో. సో ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. అండ్ ఇది ఇంకొక బ్లౌజ్ అండి. ఇదైతే అల్టిమేట్, అసలు చాలా చాలా బాగా టర్న్అవుట్ అయింది. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి మొత్తం అంతా మనకి కట్ వర్క్లో ఇలా వస్తుంది. అండ్ కమింగ్ టు ద హైలైట్ బ్యాక్ పార్ట్, మనకి బ్యాక్ అంతా కూడా ఇలా నీట్గా డీటెయిలింగ్ వచ్చేసి మధ్యలో నెట్ వస్తుందండి. నెట్ పైన మళ్ళీ మనకి చిన్న చిన్న మోతీ వర్క్ వస్తుందన్నమాట. అండ్ హ్యాండ్స్ డీటెయిలింగ్ కూడా మీరు చూస్తే సింపుల్ అండ్ నీట్గా ఉంటుంది. మొత్తం కట్ వర్క్తో ఇచ్చేసాము. సో మనకి బ్యాక్ నెక్ ఇలా వస్తుందన్నమాట. డోరీస్ వస్తాయి టై చేసుకోవడానికి. సో ఈ బ్యూటిఫుల్ కస్టమైజేషన్స్ మీకు ఎలా నచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి. దీని గురించి ఏమైనా క్వెరీస్ కావాలంటే DM చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.